అల్వాల్ జొన్నబండ శ్రీ సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి కాలనీ పార్కులో గణేష్ను ప్రతిష్ఠిస్తున్నామని, ఈరోజు గణేశుడికి 1,00,000 బిల్వార్చన పూజ, గరిక పూజ నిర్వహించామని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సాయినగర్ కాలనీ ఓల్డ్ అల్వాల్లో వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. గత 10 సంవత్సరాల నుంచి 9 రోజులు వినాయకుడిని పెట్టి రోజు ఒక పూజ, సత్యనారాయణ స్వామి పూజ అని, పత్ర పూజ అని, పత్రి పూజలని పూజలు జరుపుకుంటున్నాం. కుంకుమార్చన జరుపుతున్నాం. ప్రతిరోజు అన్నదానం జరుపుకోవటం అనేది మా కాలనీ విశిష్టత. అలానే ఇక్కడ దీపార్చన జరుగుతుంది. కోటి దీపాలు వెలిగిస్తాము. సత్యనారాయణ స్వామి వ్రతము అన్నీ జరుపుకుంటూ ఉంటాము. హైదరాబాద్ ఓల్డ్ అల్వాలో శ్రీ సాయినగర్ కాలనీ జొన్నబండ ఈ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి మేము చాలా ఘనంగా విఘ్నేశ్వర పూజ జరుపుకుంటున్నాము. శ్రీరామనవమి కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం కదా. మహిళలందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఐకమత్యంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా బిల్వార్చన చేసాము. ఈరోజు సహస్ర బిల్వార్చన, అలాగే గరిక పూజ కూడా చేసాము. సత్యనారాయణ వ్రతాలు కూడా జరిపాము, ఈరోజు నిర్వహించాము. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఎప్పటికీ ఇలాగే జరగాలని, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో మా కాలనీ సభ్యులు ఘనంగా జీవించాలి. అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాం. భగవంతుని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజు మధ్యలో కూడా 2-3 రోజులు కూడా జరిపాము. అలాగే సో మళ్ళీ రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. నిమజ్జనం కూడా శనివారం నిమజ్జనం చేస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుండి కాలనీ పార్కు లోపల మహాగణపతిని స్థాపన చేసి ప్రతిరోజు 4-5 గంటలతో పాటు ఏది గణపతి పూజ జరిపించడంతో పాటు నీకు లలితా సహస్రనామం, కుంకుమార్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అదేవిధంగా 1,00,000 బిల్వపత్రి అర్చన, 108 ప్రసాదాలతో ఒకరోజు స్వామికి నివేదన చేయడం జరుగుతుంది. చివరి రోజున ఒక 500-600 మందికి అన్నదాన వితరణ కూడా జరిగి స్వామిని నిమజ్జనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మేము చేసిన కొద్ది ప్రతి సంవత్సరము దేదీప్యమానంగా కాలనీ అభివృద్ధి చెందడము, ప్రజలు కాలనీలో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లలతోటి మంచి ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి ఇదే విధంగా గణపతి యొక్క అనుగ్రహం ఉండి ఎప్పటికీ ఈ విధంగానే మేము ఎక్కువ పూజలు చేసి తరించాలనేటువంటి దాని మీద మేము ఇంకా సంకల్పం చేస్తున్నాం. అనేక పూజలు చేయాలనేటువంటిది గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మేము అదేవిధంగా దేవి నవరాత్రులు కూడా చేయాలనేటువంటి సంకల్పం మా లోపల ఉన్నది. ఆ అమ్మవారి దయ వల్ల అది కూడా చేసుకుంటే పరిపూర్ణమవుతుంది అనేటువంటి ప్రెస్ వాళ్లకు వచ్చి కవరేజ్ చేసినందుకు ధన్యవాదాలు.